బీఆర్ఎస్ పార్టీకి మాజీలు దూరం, గులాబీ శ్రేణుల్లో ఆందోళన. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ఉన్న వ్యతిరేకతను తమకు కలిసి వస్తుందని కనీసం 30కి పైగా మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. అయితే గులాబీ పార్టీ కేవలం 18 స్థానాలకే పరిమితం కావడం ఆ పార్టీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. ఈ ఓటమితో పార్టీ అధిష్టానం తీవ్ర నిరాశలో ఉండగా ఎన్నికల బాధ్యతలను భుజాన వేసుకున్న మాజీ మంత్రులు ఇప్పుడు ముఖం చాటేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మీడియా ముందు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసే ఉద్దండులైన మాజీ మంత్రులు మున్సిపల్స్ ముగిసి దాదాపు నెల రోజులు కావస్తున్న తెలంగాణ భవన్ వైపు కన్నెత్తి చూడకపోవడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుంది. గెలుపు గుర్రాలుగా భావించిన చోట కూడా పార్టీ ఓటమి పాలు కావడంతో అందుకు బాధ్యులు ఎవరన్న దానిపై పార్టీ లోపల అంతర్గత కుమ్ములాట్లు మొదలైనట్లు తెలుస్తుంది. ఇటీవల రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ గట్టి పోటీ ఇస్తుందని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సాగునీటి కష్టాలు, యూరియా కొరత, నెరవేరని హామీలు అస్త్రాలుగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లిన ఫలితం మాత్రం నిరాశజనకంగానే ఉంది. 116 మున్సిపాలిటీలు, 2582 వార్డులకు బీఆర్ఎస్ కేవలం 18 మున్సిపాలిటీలు, 718 వార్డులను గెలుచుకున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11 మున్సిపాలిటీలు, ఉమ్మడి నిజామాబాద్లో 7 మున్సిపాలిటీలు ఉండగా ఆయా జిల్లాల్లో ఒక్క మున్సిపాలిటీ కూడా బీఆర్ఎస్ గెలవలేదు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 మున్సిపాలిటీలకు గాను 3, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 మున్సిపాలిటీలకు గాను 2, ఇక మిగతా వాటిలో కేవలం 1 మున్సిపాలిటీతోనే బీఆర్ఎస్ సరిపెట్టుకుంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలు ఉండగా 1 మున్సిపాలిటీనే బీఆర్ఎస్ గెలుచుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ లో 19 మున్సిపాలిటీలు ఉండగా 2 మున్సిపాలిటీల్లోనే బీఆర్ఎస్ గెలిచింది. అయితే 30కి పైగా మున్సిపాలిటీ పీఠలను దక్కించుకుంటామని పార్టీ అధినేత కేసీఆర్ కు రిపోర్ట్లు ఇచ్చిన మాజీ మంత్రులు ఇప్పుడు ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆత్మరక్షణలో పడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ వెనుకబాటుపై గులాబీ దళపతి కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ఎక్కడ లోపం జరిగింది, గెలుస్తామనుకున్న చోట ఓటమి గల కారణాలు ఏమిటి అనే అంశాలపై ఉమ్మడి జిల్లాల వారీగా ఆయన నివేదికలు తెప్పించుకుంటున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రులు సొంత నియోజకవర్గాలనే పార్టీ ఆశించిన స్థాయిలో మున్సిపాలిటీలు గెలవకపోవడంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మున్సిపల్స్ వైఫల్యానికి మాజీ మంత్రులదే బాధ్యతని ప్రచారం పార్టీలో మొదలవడంతో సదరు మాజీ మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలత ఉండడం సహజమని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కేవలం తమనే తప్పు పట్టడం ఏంటని వారు తమ సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి నల్గొండకు చెందిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్ కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన మాజీ మంత్రి జోగు రామన్న, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఉమ్మడి వరంగల్కు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు సత్యవతి రాథోడ్ తెలంగాణ భవన్ వైపు రావడమే మానేశారు. ఇంతకుముందు ప్రభుత్వ విధానాలను ఏదో ఒక సమస్యపై ప్రతిరోజు మీడియా సమావేశం నిర్వహించే మాజీ మంత్రులు మున్సిపల్ ఎన్నికలు ముగిసి దాదాపు నెల కావస్తున్న పార్టీ కార్యాలయం వైపు చూడడమే మానేయడంపై పార్టీల్లో చర్చ జరుగుతుంది. తెలంగాణ భవన్ కు మాజీ మంత్రులు రాకపోవడంతో క్షేత్రస్థాయిలో ఉన్న గులాబీ కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఎన్నికల సమయంలో హడావిడిగా చేసిన నేతలు ఫలితాలు రాగానే మౌనంగా ఉండడం కేడర్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఎక్స్ మినిస్టర్స్ మౌనం వీడితేనే పార్టీలో మళ్ళీ ఉత్సాహం వస్తుందని కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే మున్సిపల్స్గా బీఆర్ఎస్ పార్టీలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో నిరుద్యోగ వృత్తి, మహిళలకు 20,000 రూపాయలు పింఛన్ పెంపు వంటి అంశాలతో అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవడంలో బీఆర్ఎస్ నాయకులు విఫలమయ్యారని ప్రచారం జరుగుతుంది. ప్రజల సమస్యను ఎండగట్టడంలో మాజీ మంత్రులు సరైన వ్యూహాన్ని అమలు చేయలేకపోయారని ప్రచారము జరుగుతుంది. ఇదే సమయంలో అధికార పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ అనుకూలంగానే ఉంటాయనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.